హరి రామ గంగల వారి గంగ పాలేరు ఉంగురు వేరు క్షింజవే నీ బుదికి చాండాలం అవ సచ్చవేరే గంగమ్మ గంగ అయితే మా పాలు నిలకొండ వాకేర బంగారు బిందల్లా పాలు ఇవ్వరాదైనా గంగ నటి వరాలే ఎట్ల కలిగినాయి స్వామి గంగయాల పుట్టినాదా రామ రామ గంగయాల పుట్టినాదా రామ రామ కోటి కొట్టల దాపురానా రామ రామ కొలరవర కింద గంగా గంగాదేవి ఆవనోట గంగాదేవి గంగాదేవి అవతరించి పుట్టినదా రామ రామ గోగుయో పాదముల గంగా గంగాదేవి గోదావరి పూసినదా పూసినదా 9 ఏతులానే రామ రామ జనకొండ గంగాదేవి గంగాదేవి తొక్కేది గంగాదేవి గంగాదేవి అమ్మా తోడాయి ఉండవమ్మా గంగాదేవి అమ్మా మొక్కేదే గంగమ్మ రామ రామ మోక్ష ఫలము ఇవ్వు తల్లి గంగాదేవి కుండల పోసేది గంగా రామ రామ ఊరట్లా పోసేది గంగా గంగాదేవి గంగను పోలేని సొమ్మ రామ రామ గడియలాగలే పోతంది గంగాదేవి రామ గంగా గంగదేవి దర్శి గతి ఎందు నిలిపి వీకేసిన దర్శి వీ చోట నిలిపోయినా మొక్కేదే గంగ తోడు ఉండవమ్మ మొక్కేదే గంగదేవి మోక్ష ఫలం ఇవ్వమ్మా కుండల పోసేదే గంగమ్మ కూరట్ల పోసేదే గంగమ్మ సకలం శాండాల బాబే సచ్చవేరే గంగ ప్రేమేశ్వర దైవమానేడు దేవతల మర్యాద ఎట్లా కలిగినది నమ్మిన గోలకొండనే రామ రాము నాగులకొండ పట్న మేలు రామ రాము పట్న మేలు రాజోనేమో రామ రాము దేవేంద్ర మహారాజు నేమ రామ రామ దేవేంద్రుని వారి అను రామ రాము తల్లి దేవం భక్తురాలు నేమ రామ రామ వాళ్ళకు ఎక్కి ఏనుగులు కలిగినాయి రామ రాము ఏల రాజము కలిగినది రామ రామ రానువును రాతి మేడ రామ రాము ముంగట ముచ్చాల రాజు రామ రామ పక్కన పౌడాల రాజు రామ రాము వాళ్ళకు కుప్పు వేరే సంపాదుంది రామ రామ అమ్మ
అమ్మాని పిలువానేమో రామారాము వాడి బాల సందనమే లేదు రామారాము యా నాయనని పిలువానేమో రామారామ మగబాల సందనమే లేదు రామారాము ఢిల్లీ దాకా నోమినారు రామారామ ఢిల్లీలో దేశమ్మా వెత్ రామారాము అయ్యో కాశీ దాకా నోమినాడు రామారామ కాశీలో కై ముందా కలిపి రామారాము తనను ఒక దేవుడు మెచ్చాలేడు రామారామ దేవుడు ఓడి పొలము కట్టాలేడు రామారాము యా పరమాత్ముడే మెచ్చాలేడు రామారామ దేవుడు పొలమివ్వాలేడే తండ్రి రామారామ మరి నమ్మి నగలగొండ పట్నం ప్రతిపాలన చేసేవాడు దేవేంద్ర మహారాజు దేవేంద్రుని యొక్క భార్య దేవ భక్తురాలేమి వాళ్ళకి ఎక్కి చూడ ఎండి మాలు ఉన్నాయి అది కుషుండ కుదురుదు కుకుమ మేడున్నది రానబోను రాతి మేడం వస్తూ ఉన్నది ఎడమని ఎండి ఉన్నది బంగాయక కూడిన బంగారం రాశి కలిగినది సంతానము యొక్క అమ్మని పిలువవాడి వెళ్ళలేదు నాయన అని పిలువ మగబాల సంతానము లేక కోటెకు గుండాలు 101 యాత్రలు తిరిగిరి మరి అడ్డం పడ్డ రౌతులను నిలబెట్టి లింగమని నోపిరు పచ్చని వృక్షాలు చూసి పందిరంట నోమినారే మరటి యొక్క ఎదురైన దేవుని కల్లా మొక్కిరి యొక్క ఏ భగవంతులన్న మెచ్చలేడు బలమివ్వలేడు ఒక్క దేవుడు మెచ్చలేడు ఓడి కట్టలేడు కాశీ దాకా నోమిండ్రు కాశీలకు ఏమి వద్ద కలిపిండ్రు ఢిల్లీ దాకా నోమిండ్రు ఢిల్లీ డేష్టము ఎత్తిండ్రైనా మరి అటువంటి కనుకనేమి యొక్క వాళ్ళకు సంతానము కలగలేదు దేవేంద్ర మహారాజు మరటువంటి యొక్క నిత్యవాన మాదన ఎండికొండ కైలాసం పోయి శంకరునికి యొక్క భగవంతుడు నేను పూజలు కట్టి సంతానం కోరుకుంటానన్నాడు మరటువంటి గెలవోరి యొక్క మేడలో వదిలిపెట్టి భగవంతుని దగ్గరికి పోతున్నాను పుట్టుకతోటి పువ్వులు దొప్పతోటి గంధం వారతిని వల్లి కైవారతి చేతులు పట్టుకోనుడు మరి డొల్ల నిండా యొక్క పువ్వులు తీసుకున్నాడమ్మా నాగలకొండ పట్టమకు వదిలిపెట్టి ఎండికొండ కైలాసం పోయి శంకరునికి పూజలు కడతానన్నాడు అయ్యో రాజనారాధుడు రాజనారాధుడు దేవేంద్ర మహారాజురా నాగలకొండ పట్టము పట్టమన్నా విడిసిన పొలపల వైకుంఠమే బల బ్రహ్మాండమా నట్ట నడమా ఉన్నది ఎండికొండ పట్టము రాజు ఏ రావచ్చున నట్ట నడమా ఉన్నడే వాది బోలా శంకర భగవంతుని దగ్గర తను ఏ రావచ్చున అన్నటువంటి యొక్క దేవేంద్ర మహారాజు నాగలకొండ పట్నం వదిలిపెట్టి ఎండికొండ కైలాసం ఏరు వచ్చిండు సుర్తి 30 కోట్ల దేవతలు కూర్చున్న భగవంతుని దగ్గరికి వచ్చి ఏమంటుంటాం కదా అయ్యా వందనంబో దేవతలాల రామారాము అయ్యా వందనంబో దేవతలాల రామారామ నీ పొలపులోనే తిరిగాను శంకరుడా నేను వందనమ్మ సవరించేదాను రామారామ నాయన డాబలోనే తిరిగేదాను రాయినాని నీకు పొద్దు పొద్దున కట్టేదాను రామారామ నేను పొన్న పువ్వుల పూజ రామారామ
మా పోన కట్టేదాను రామ రామ మల్లె పువ్వుల పూజలయ్య రామ రామ నేను పూజలన్నా కట్టేదాను రామ రామ నాయనా నాయనా వాది పోల శంకరా నేను పుట్టుకతోటి పూలు దొప్పతోటి గంధం వారది నీ వల్లి కై వారది తీసుకొని చెమ్మతోటి ఉత్కం చేతుల నీ మళ్ళీ పట్టుకొని ఎండికొండ కైలాసం వచ్చిన 30 కోట్ల దేవతల నాయన రాజుల దేవతలు యొక్క పాండేయులు చక్రవర్తులు చూడంగా నీకు నిలువెళ్ళ నిలువు పూజ కడతానయ్యా బోల శంకరుడా సేవలు కట్టవంటి కొన్ని రోజుల యొక్క మతమ గడుస్తున్నది దేవేంద్ర మహారాజా నువ్వు పూజలు అయ్యబట్టి 12 ఏళ్ళ దోషమైతుందిరా పొల్ల పూల పూజ మామూల మల్ల పూల పూజ జామున జాజి పూల పూజలు కడుతున్నావు ఎవరు చెమటలు గురువ పట్టరా అయ్యా నీకు ఏమి కావాలనో కోరుకోరా కొడుకా కోరుకున్న కోరికారా కన్న కొడుకా పొంగులోడి కట్టదారా రామ రామ పొంగులోడి కట్టదారా రామ రామ సేవలు అయ్యంగ కొడుకా రామ రామో సేవలు అయ్యంగ కొడుకా నారాయణ చెమటలల్ల గురువు అంటే మా నాయన చెమటలల్ల గురువు అంటే మా నాయన సేవలు అయ్యబట్టి 12 ఏళ్ళ దోషమైతుంది పూజలు కట్టబట్టి కొన్ని రోజుల మధ్యమైతున్నది నీకేమి కావాలనో కోరుకోరా నా చిల్లి బాల అయిను నాయనా నాయనా శంకరా నాయనా నీకు పూజలు కట్టబట్టి 12 దివసం అవుతుంది పొద్దు గట్టి పూజ మా పొద్దు దులుపుతున్నాను ఆయన మా గట్టి పూజ పొద్దు యొక్క దులుపుతున్నాను ఆయన నీకు యొక్క సేవలు చేస్తున్నావు తండ్రి 12 దివసం అవుతుంది నీకేమి కావాలో కోరమన్నావా ఆయన నేను ఎక్క కోరుకుంటా కానీ ఎక్క మరింతవరకు నాకు అమ్మానివిలో వాడి విల్ల లేకపాయే అమ్మని పిలువ వాడి వెళ్ళలేదయ్యా మరెటువంటి యొక్క వీయల్ల నాకు యొక్క కలవోరి మేడల్ల నాకు యొక్క అందరికి సంతానం ఉన్నది నాకు సంతానం లేకపాయే కలియోగం యొక్క మరటువంటి నాగలకొండ పట్టణము లోపల ఆయన అందరికి సంతానం ఉన్నది వాళ్ళ యొక్క పిల్ల లేక తీసుకుంటే వాళ్ళకు భ్రమలు పోతున్నాయి నాకు యొక్క సంతానం లేక నాకు భ్రమ లేక తీర్తలేదు నాయన గోత్రం ఒలి ఆడ ఒక్క కొడుకు పుట్టాలంటారు బలగమెత్తి పాడ ఆడవిల్ల ఉండాలంటారు అయ్యా ఆయన భగవంత సచ్చి సరుకులోకం వెళ్ళినాడు అగ్గి గొర్రాయి వాటి ముంగడ నడువ నీకు ఒక్క కొడుకు కావాలంటారే అగ్గి గొర్రాయి పట్టి నాకు ఒక ముంగడ నడువ నీకు మగ కుమారుడికి కావాలని సంతానం కావాలని కోయేడుకుంటున్నా నాయన శంకరుడా కుమారా దేవేంద్ర మహారాజా నీకు సంతానం కలగలేక యొక్క నా దాకా వచ్చి పూజలు కడతా పడుతుంది పూజలు కట్టబట్టి కొన్ని రోజుల మధ్యమైతుంది సేవలు వేయబట్టి కొన్ని ఏళ్ళ దినమైతున్నదిరా కుమారా నీకు కొడుకు కావాలి యొక్క వాడి వెళ్ళ కావాలి యొక్క పిల్లల తోటి బీర్తి బాలలతోటి యొక్క భ్రమలన్నవా సంతానము ఇస్తిపోర కన్నా కొడుక రామ రామ 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 శుక్రవారము సకల గడియ లోపల భార్య భర్తలిద్దరు బ్రహ్మములు వేసుకొని కుమారు
భర్తల యొక్క తోటి విడిద్రాలవాడి బ్రహ్మముళ్ళు వేసుకొని పచ్చటాకుల్ల పరమల్లం యొక్క తీసుకొని ఎండి కొండ కైలాసం ఏర వచ్చి అరటి మల్లంతోటి రుద్రాభిషేకం చెయ్యంగా అరియ పూజలు గట్టంగా ఒక పలమోడి గట్టేదాను పలమోడి గట్టేదాను పలమల్లా విచ్చేదాను కన్నా కొడుకు విచ్చేదాను కన్నా కొడుకు అరియ పూజలు చేసోదంటే అరియ పూజలు చేసోదంటే పలమోడి గట్టేదారు పలమోడి గట్టేదాను అరటి మల్లతోటి రుద్రాభిషేకం చేసి అరటి పూజలు చేయంగా ఒక పలమోడి గడతారా దేవేంద్ర మహారాజు భగవంతుడు చెప్పినాడు యొక్క దేవేంద్ర మహారాజు యొక్క ఎండికొండ కైలాసం వదిలిపెట్టి యొక్క మనటువంటి నాగలకొండ పట్నం ఏర వచ్చినాడే ఆ నాగలకొండ పట్నం వచ్చి శుక్రవారం తెర బల్ల తెల్లారు బ్రహ్మ నాగమెల్లి బొమ్మల పొద్దుకి పోయినానికి ఏళ్ళైనాడు భగమరటువంటి యొక్క దేవేంద్ర మహారాజు యొక్క దేవం భక్తురాలు వెలిసిన ఇద్దరాలు మొదలు స్థాడు యొక్క తాళమాడిండు నిత్యవాన మందులు తీసుకున్నట్టు యొక్క పువ్వుల పుష్పాలు తీసుకున్నారమ్మా ఆ పూలు పుష్పాలు తీసుకొని భగవంతుని యొక్క దగ్గరికి పోతే మాకు సంతానం యొక్క ఓడి కడతానన్నాడు దేవేంద్ర మహారాజు దేవ భక్తురాలను ఎండ పెట్టుకొని ఆ నాగలకొండ యొక్క పట్నం యొక్క వదిలిపెట్టిండ్రు ఎండికొండతో వాటే రామారాము అయ్యే దేవేంద్ర మహారాజు నేమ దేవేంద్ర మహారాజు దేవ భక్తురాల్ని ఎంట పెట్టుకొని ఎండికొండ కైలాసం చేరవచ్చిరి ఎండికొండ కైలాసం ఏరవచ్చిన్నాడు 30 కోట్ల దేవతల యొక్క వాదిపోలు శంకరుడు యొక్క దగ్గరికి వచ్చి పడి యొక్క ఇద్దరాలు మొగులు పడి 10 ఏళ్ళ ప్రభత బట్టి దోర్తుని చేస్తున్నారు ఆయన భగవంతు యొక్క శుక్రవారం చక్కని గడి విగ్రహాల మొగలు రమ్మన్నవు రమ్మన్నవు నాయన నీకు యొక్క మరణమణికి రుద్రాశ యొక్క పూజలు కడుతున్నాము నీకు వరటి పనుల సేవలు చేస్తున్నామా నీ యొక్క విగ్రహాల మొగలు భగవంతుని సేవలు చేస్తుండగా చెమటలు కురుస్తున్నాయి అరియా నమస్కారం ఎయ్యబట్టే రామారాము అయ్యా నమస్కారం అన్నా చేసినారే అయ్యా రావయ్య శంకరుడా రామారాము సంతానం ఇయ్యరాదా ఓ నాయనా కాలుమగ్ధ శంకరయ్య ఓ నాయనా నాయనా నువ్వు చెప్పినట్టు యొక్క మనటువంటి యొక్క సేవలు చేస్తున్నాము తండ్రి పూజలు కట్టినాము పడి సూర్య నమస్కారం చేస్తున్నామయ్యా శివశంకరుడా ఎండికొండ లోపల పోల శంకరుని యొక్క నారదుని యొక్కది దేవేంద్ర మహారాజు సంతానం ఓడి కడతలన్నాడు నమస్కారం యొక్క చేస్తుండే వల్లతోడు రుద్రాభిషేకం అయ్యంగా ఒక గరక మామిడి పండు యొక్క తీసిండు పోలా శంకరుడు దేవం భక్తురాల యొక్క దగ్గర శిల్డు యొక్క పొడి చెడు సూర్య భగవానికి ఒక వార్తను చేపించి శ్రీ ప్రాతాలు ఒక తల పెట్టిపించి ఇక్కడ కోల కళ్ళు మూసి గద్ద వల్ల నూరు తెరిపించి గరక మామిడి యొక్క ఫలం తీసి ఫలమోడి గట్టిలాడే రమరామోడి గట్టిలాడే అది పోలా శంకరుడే అది పోలా శంకరుడే శంకరుడు జంగమయ్య శంకరుడు జంగమయ్య గుడ్డోడు కాదు రామారామ గుడ్డోడు కాదే రామారామ ఎటోడు కాదు రమరామ ఎటోడు కాదే రమరామ మాయేమి రామారామ మాయేమి రామారామ శివుని మాయ దొరకబోదే రమరామ
ఓదే రమ రామ మామిడి యొక్క బలము తీసిండు యొక్క దేవం భక్తురాలు గర్భము లోపల వేసినాడే పోర సంతానము దేవేంద్ర మహారాజా అప్పుడైన భగవంతుడు ఎప్పుడైతే దేవేంద్ర మహారాజు దేవ భక్తురాలకు సంతానం ఓడి కట్టిండు సంతానం యొక్క ఓడి కట్టినప్పుడు యొక్క దేవేంద్ర మహారాజు దేవ భక్తురాలు నాయనా మేము పొయ్యేస్తామన్నాడు దేవేంద్ర మహారాజులు దేవ భక్తురాలను యొక్క ఎంట పెట్టినాడే దేవేంద్ర మహారాజు దేవ భక్తురాలను యొక్క తోలుకొని ఎండికొండ కైలాసం వదిలిపెట్టి యొక్క నాగలకొండ పట్నం ఏర వచ్చినాడు ఆ నాగలకొండ పట్టణముల కలవోరి మేళలకు భార్యకు నిలబెట్టిండు అమ్మా కలవోరి మేళలో మన కనకనక మిత్రులు బంగారు మేళలు సుందరాంబులోగిరి సూర్యవాగిలు లాలి మేళ లక్క మేళ లెక్క లెక్కనేలికొండ పౌడికొండ గోపురాల పట్నం మన మస్తు ఉన్నది కుబావేర సంపద మనకు ఉన్నదమ్మా నీకు కొదవలేని భాగ్యము కొట్టిల్లో కొద్ది ఉన్నది నీకు ఏది కావాలో బామా అది అడిగితే నీకు తెచ్చి నేను ఇస్తానన్నాడే అప్పుడు కలవోరి యొక్క మేళల యొక్క దేవం భక్తురాలు యొక్క కలవోరి మేళ సంతానము దొరికిన మొద్దుగా తల్లికి గడియలు గడిచి వస్తూ ఉన్నాయా మేళల్ల దేవం భక్తురాలకు ఒకటేసి గడియల్లో ఒకరింతలు పుట్టి రెండు గడియలల్లో రెండు జల్లు మల్లదమ్మా మూడు గడియలల్ల ముద్ద పిల్ల వేరు పడ్డది నాలుగు గడియలలో నవ సందలు పోసినాయి ఐదు గడియలల్లో అవసలు పోసినాయి ఆరు గడియలు ఏడు గడియలల్ల ఎల్ల సాగింది ఎనిమిది గడియలల్ల ఎడమ కుళ్ళ మిండమ కుడికి తిరుగుతున్నది ఒకటి తొమ్మిది యొక్క గడియలు గడిచినాడు తొమ్మిది యొక్క గడియల్ల ఒక బాలుడల్ల ఒట్టినాడే పుట్టినాడే బలవీరుడు ఒట్టినాడు రామ రామ బలవీరుడు ఒట్టినాడా రామ రామ బాలున్న ఒట్టినాడే ఓ దేవుడు ఒట్టినాడే ఒట్టినాడా ఒక నవ బాలకుడి యొక్క ఒట్టినాడు అమ్మవారి యొక్క దేవం భక్తురాల మోరు మోరుల మోరసపోయాయి ఎడమ వంకల ఏడుగురు దాసీలు గుడి వంకల 7 మంది దాసీలు కలిసి కాతలంతా కలిసి కలిగలిండ్రు బోటులంతా కలిసి బొడ్డు మలిపిండ్రు సఖ్యలంతా కలిసి షాట్లేసినారే అమ్మవారికి మోరు మోరుల మోరసలు వచ్చినాడు 3 రోజుల నాడు పురుడు వేసింది 7 రోజుల నాడు ఎదురు ఉల్లెళ్ళు వేసింది నాట వెంచ కొడుకులు నోట పెంచుతుంది నోట వెంచ కొడుకులు నాట పెంచుతున్నది ఎత్తంగా దించంగా 21 దినమే 21 దినము నాడ లేక లేక నాకు ఒక కుమారుడు పుట్టిండు గోత్రము కొలియాడు తనకు నాకు కొడుకు పుట్టిండు 21 దినము నాడు ముద్దు ముద్దు వాంగీలు రా రామ రామ ముద్దు ముద్దు వాంగీలు రా రామ రామ చాలా కొల్లలే రామ రామ ముద్యాల కొల్లాలే రామ రామ బతలాంగీలు రా రామ రామ బతలాంగీలు రా రామ రామ పౌడంబు కొల్లలే రామ రామ పౌడంబు కొల్లాలే రామ రామ పూసాలే గట్టింది రామ రామ పూసాలే కట్టింది రామ రామ గడియాలే దొరికింది రామ రామ గడియాలే దొరికింది రామ రామ తొట్టేలా కట్టింది రామ రామ తొట్టేలా కట్టింది రామ రామ దేవం భక్తురాలు నిత్యమాన మందులు ముద్దు ముందు వంగీలు ముత్యాల కొల్లులు పచ్చ పచ్చల అంగీలు పౌడంబు కొల్లులు కట్టినది పూసలు కట్టింది భీమ గడియాలు పెట్టింది ఈ యొక్క అమ్మవారి యొక్క దేవం భక్తురాలు తన ఎండి బంగారం మస్తు ఉన్నది పిల్లలు లేని పీర్తి గొప్పది బాలలు లేని భ్రమ గొప్పది కొడుకులు లేని కోరిక కోరిక పెద్దదమ్మా అప్పుడైన దేవ
దేవం భక్తురాలు పొరుగురు బ్రహ్మలను ప్రేమతోటి పిలుస్తున్నది దరవూరు బ్రహ్మలను దేతోటి పిలుస్తున్నది కొడుకు యొక్క పుట్టిన గడియ లోపల జన్మ నక్షత్రం చూపెట్టి కొడుకు పేరు ఏమని పెడుతుంది తల్లి దేవం భక్తురాలు హరియ పూజలు గట్టంగా హరియ నమస్కారం అయ్యంగా పుట్టిండే నాగుల కొన్న ప్రయత్నం ప్రతిపాలించేడు ఒక రాజు కావాలన్నది రాజరాజే నారదుడే రమరాము రాజరాజ నారదుడే రమరామ రాజయోగ నారదుడు రమరామ రాజయోగ నారదుడే రమరామ పేరు కూడా పెట్టినది రమరామ పేరు కూడా పెట్టినది రమరామ రాజా నరభూపతి రాజు రమరామ రాజా నరభూపతి రాజు రమరామ పేరు కూడా పెట్టినది రమరామ పేరు కూడా పెట్టినది రమరామ రాజ 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 నరభూపతి రాజాలే పేరు పెట్టినది లేని యొక్క కీర్తి గొప్పది బాల లేని బ్రహ్మ గొప్పది సంతానం లేని కోరిక గొప్పది నాట వెంచే కొడుకునేమో నాటి పెంచే కొడుకునేమో తోట వెంటోతున్నాదయ్య తోట వెంచోతున్నాదయ్య తోట వెంచే కొడుకునేమో తోట వెంచే కొడుకునేమో నాట వెంటోతున్నాదేమో తిరగబట్టే నారాజుడు నారాజుడు వంటే నారాజుడు దైవమా యమ్మలాలో అయ్యా తిరగబట్టే నారాజుడు పిల్లలు లేని పీర్తి తోటి వెంచుదాది పిల్లలే బేటే తోడు వెంచోదాది నెల నెల గడిచినది నెల గడిచినది రామారామ 2 నెలల మధ్య మాయ రామారామ 2 నెలల మధ్య మాయ రామారామ 2 3 5 నెలలు రామారామ 2 3 5 నెలలు రామారామ 7 ఏళ్ళ కొడుకు పెరిగి రామారామ 7 ఏళ్ళ కొడుకు పెరిగి రామారామ నారదు నారదా 7 ఏళ్ళ కొడుకే పెరిగి రామారామ 7 ఏళ్ళ నాటి గమ్మ రామారామ 7 ఏళ్ళ నాడే గమ్మ రామారామ ఎదురు నడుస్తున్నాడమ్మ రామారామ ఎదురు నడవాటే నమ్మ రామారామ 7 ఏళ్ళ కొడుకు పెరిగిండే రాజలారదుడే నాటికి దేవం భక్తురాలు యొక్క బాధ పదారు బండి యొక్క పోతున్నది దేవం భక్తురాలు అయ్యో వాడుకున్న పిల్లలు చూస్తున్నది యొక్క పాడుకున్న యొక్క బాలలు చూస్తున్నది అమ్మని పిలవంగా ఇంటున్నది అమ్మ సంగకి పాలీకంగా చూస్తున్నది కొడుకులు పుట్టాలే గోత్రము కొలియాడతనకు వాడి పిల్లలు పుట్టాలే బలగమెత్తి యొక్క పాడతనకు నాకు గోత్రము కొలియాడ ఒక్క కొడుకు పుట్టిండు గాని బలగమెత్తి పాడనీకి ఓ దేవుడా ఓ దేవుడా అడవిల్ల లేకబాయే లేకబాయే ఆడవిల్ల లేకబాయే అడవిల్ల లేనిదమ్మా ఓ దేవుడు ఆడవిల్ల లేకబాయే నారాయణ అడవిల్ల లేనిదమ్మా రామ రామ ఆడవిల్ల లేనిదమ్మా రామ రామ నోము రోమరాజు తండ్రి ఓ దేవుడా నోమరాదే నారాయణ అడవిల్ల లేకపోతే ఆడవిల్ల లేకపోతే ఒక్క పండుగేరవడావోదు నారాయణ పండుగేరు పాడబోదే నారాయణ అడవిల్ల లేని సావు జావరాదే ఆడవిల్ల లేని సావో దావరాదా ఓల ఓల కన్న తల్లి కన్న తల్లి కన్న తల్లి కన్న తల్లి కొలుకొలుతున్నదమ్మా ఓ దేవుడా వలపయ్య వాటినమ్మా ఓ దేవుడా నాయన నాయననే శంకరుడా ఆయన నాయన నాయన కొడుకులో పుట్టాలే పుట్టాలరా కొడుకులే పుట్టాలరా గోత్రము కొలియాడనికి మా నాయను ఆడనీకి ఓ నాయన అడవిల్లాలు కొడితే రామ రామ
బాణాలు ఉడితే ఉడితేనేవి అలిగి ముగ్గులు ఎదురాట ఎదురాట అడిగి మొగ్గురేదురాట ఎదురాట మైలాడు తండ్రి ఓ దేవుడా మరణమైనాడు తండ్రి ఓ దేవుడా ఆడి వెళ్ళ ఒక్కతుంటే అడవిల్ల ఒకదుండే మీద కృషోని రామ రామ తలపైన కూర్చొని పాట పాడితే తలపైన కృషోని తలపైన కూర్చొని పాఠాలు కూడా వాడునమ్మా కలిసే పాఠాలు పాడితే ఓ దేవుడా ఆడి వెళ్ళ జీవంటే ఓ దేవుడు అడవిల్ల జీవంటే ఓ దేవుడా రామ రామ పోసుతున్నదమ్మా రామ రామ ఒల యొక్క దేవం భక్తురాలు ఒల పోసున్నది నాకు మొగో కొడుకులు ఒట్టాలి గోత్రం ఒలి ఆడతానికి ఒక కొడుకు కొట్టిండు కానీ బలకం ఎత్తి పాడతానికి వాడి వెళ్ళలేకపోయినని ఒల దేవం భక్తురాలు యొక్క ఒల పోసిన్నాడు వాళ్ళ కన్నీరు ఎండుకొండ కైలాసము మాల్యమైనది ఎండుకొండ యొక్క కైలాసం యొక్క కన్నీరు యొక్క మేళమైనాడు యొక్క బోల శంకరుడు కళ్ళ చూసి దేవేంద్ర మహారాజు పూజలు కడతానికి వచ్చినాడు ఓరు కుమారా దేవేంద్ర మహారాజు అని వారి ఆడి వీళ్ళ సంతానం లేక ఒలపోస్తున్నది అత్తము శుక్రారము చక్కల్ని గడియ లోపల భార్య భర్తలు ఇద్దరు బ్రహ్మముళ్ళు వేసుకొని కుమారక పొద్దుగా లేచి సూర్య నమస్కారం చేసే ఒక పలమోడి కట్టెదాను కట్టెదాని పరమోడి గట్టిదాని రామ రామ పలమోడి కట్టెదాను రామ రామ పరమోడి గట్టిదాను రామ రామ దేవేంద్ర మహారాజ రాడా రామ రామ చాలా దేవం భక్తురాలు రావు రామ రామ దేవం భక్తురాలు రావు రామ రామ సూర్య నమస్కారం అయ్యాంక ఒక పలమోడి కడతారు దేవేంద్ర మహారాజా అప్పుడైన మధ్యరాలు మొగలు సత్యమ పురుషులు భార్య భర్తలు మాత్రము శుక్రారమ సక్కల్ని గడియ లోపల విడెదురాల వాణిండి యొక్క బ్రహ్మములు వేసుకొని భార్య భర్తలు పచ్చటాకుల్లో పరమల్లం పుట్టుక తోడి పువ్వులు డొప్ప తోడికెళ్ళిన వార్తని వాళ్ళ యొక్క తీసుకొని బల్లు తెల్లారి 12 గుర్రాలు బ్రహ్మకి పొడి చేటి సూర్యరాజు ప్రసన్నమయ్యేటి వెళ్ళిన ఆ సూర్య నమస్కారం అయ్యవాటే ఓ దేవుడా నమస్కారం చేయవాటే ఓ దేవుడా నమస్కారం చేసినారే రామ రామ సూర్య నమస్కారం చేసినాడే ఓ దేవుడా అప్పుడైన శంకరుడే శివజంగమా అప్పుడైన శంకరుడే శివజంగమా ఫలమోడి కట్టినాడు పరమోడి కట్టినాడా రామ రామ సూర్య నమస్కారం అయ్యంగా ఒక వాడి వెళ్ళ సంతానం ఇచ్చినాడు 9 నవమాసములలో ఒక వాడి వెళ్ళ యొక్క పుట్టింది 3 రోజుల నాడు ముదుగ పురుళ్ళు వేసింది 7 రోజుల నాడు వెదురు ఉల్లల్ని వేసింది 21 దినం నాడు గలంగా తొట్టెల కట్టింది బిడ్డ పేరు ఏమని పెడుతున్నది సూర్య నమస్కారం అయ్యంగా పుట్టింది నా బిడ్డ సుభద్ర బిడ్డని యొక్క నాట వెంచ బిడ్డను నోట వెంచుతున్నది వాళ్ళకి ముగ్గులేసనగా వాడి వెళ్ళ పుట్టినని సంబూర పడుతున్నదమ్మా ఏడేళ్ల చిన్న పిల్ల తల్లి సూరవ్వా పన్నెండేళ్ల కొడుకు రాజనారదుడి యొక్క వెరిగినాడు వితరాల మొగలు భార్య భర్తలు యొక్క వేమన కొల్లరైనా ప్రాణేశ్వర మనకు పటపట ఎండికెళ్ళ నరసిన పల్ల వరుస తప్పలైంది ఊరు ఒమ్మంటుంది కాడు రమ్మంటుంది మనం ఇద్దరాల మొగలం మనతోటి ఉండంగా మన కొడుకు నారదోని లగ్నం చేద్దాము సాటి రాజుల బిడ్డల యొక్క ఊరు తిరిగిండ్రు పల్లె పల్లె తిరిగి సాటి రాజుల బిడ్డ బాల కమలాక్షిని తీసుకొచ్చి నారదునికి లగ్నమల్ల వేసినారు రామ రామ లగ్నమల్ల వేసినారు రామ రామ శివ కళ్యాణ రామ రామ శివ కళ్యాణ రామ రామ
రామారామా కళ్యాణము చేసినాడు రామ దైవమా పరమేశ్వరుడా కళ్యాణము చేసినాడు రామ నారదోనికి యొక్క కమలాక్షికి శివ 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 యొక్క కళ్యాణం యొక్క చేసిండ్రు లగ్నమైన కబదర వంట ఎల్లలేదు పందిరి కొమ్మ మలపలేదు నొష ఉన్న శాసలు వదలకపాయే అప్పుడు కొడుకు యొక్క నారదుని యొక్క దగ్గర పిలుచుకున్నారు ఇద్దరాల మొగలు దేవేంద్ర మహారాజు దేవం భక్తురాలు కొడుకా నరభూపతి మహారాజా శివునులాజ్ఞలైతున్నాయి యమధర్మరాజు వాగు ఓసుండు విద్య మాకు యొక్క పిలుపులైతున్నాయిరా నీ చెల్ల సూరమ్మ 7 ఏళ్ల చిన్న పిల్ల నీ చెల్ల యొక్క బయలమని సూరమ్మను తీసిండ్లు నారదుని యొక్క చేతులు పెట్టి వాళ్ళ బొందద కైలాసమన్నా వందిలారే బొందద కైలాసమన్నా వందిలారా కాలమైనారే ఓ దేవుడా ఇతరాల మొగులు యొక్క సత్యమో పురుషుల యొక్క శివుడాజ్ఞలు యముడు శివుడాజ్ఞలైన యముడు కాలవయ్యంగా వాళ్ళ కైలాసం వెళ్ళిపోయిండ్రే దేవేంద్ర మహారాజు దేవం భక్తురాలు నాగులకొండ పట్టణము లోపల రాజమేలడి యొక్క రాజు వారి రాని వలన కాలమైందని ఉన్న నాగులకొండ లోపల ప్రజలంతా ఆశాల గడ్డకు నాది మళ్ళీ యొక్క ఒడ్డు ఏరవచ్చి యొక్క అగ్నిదానం వేసిండ్రు ఆ అగ్నిదానం వేసి యొక్క వాళ్ళ పేరు మీద 2 పీడిత్రాల మాడి నాగులకొండ పట్నం వచ్చిండు నాగులకొండ పట్నం వచ్చిండు వాడికి 11 రోజులు గడిచి వచ్చినాయి మన నాగులకొండ పట్నం లోపల రాజమేల తెలుగు రాజు లేక రాజు యొక్క మరణ కాలమైనని రాజు కనుకొన్న క్రోమాలుడు రాజనార్దుడు ఉండు రాజనార్దునికి పట్టాభిషేకం ఏతాము నాగులకొండ పట్నం అన్నారు ప్రజలైనా రాజులు చక్రవర్తులు పండితులందరి యొక్క చూస్తుండగా రాజా యొక్క నారదుని యొక్క రాజమేల యొక్క సింహాసనం మీద కృషుండబెట్టి పాదాల బంగారు బాకోల భుజానికి భుజ కిరీటాలు వద్దుల కిరీటం వల రంగ పెట్టిండ్రు చేతుల పురునాగా బెత్తము చేతికిచి పాదాల బంగారు పాకోలు వేసి రాజా పట్టాభిషేకం వల్ల గట్టించి నాగులకొండ పట్టముల రామ రామ రాజా పట్టాభిషేకము గట్టబట్టే కుమార అడిగిన వారికి అంతే దానం వెయ్యి అడిగిన వారికి అంతే దానం వెయ్యి అన్నారమ్మో దైవమా నాగులకొండ యొక్క పట్నము లోపల పట్టాభిషేకము గట్టిస్తున్నరే రాజులేల గజుల మీద కూర్చున్న రాజా నారదుడు రాజుల సరదంటూ రామ రామ రాజుల సరదంటూ రామ రామ రాజమేళ వడ్డేనే రామ రామ రజనారాజుడు రామ రామ రాజుల సరదంటూ నేమి రామ రామ రాజమేళ వడ్డేనమ్మ రామ రామ రాజుల సరదంటూ నమ్మ రామ రామ దేశమేళ వడ్డేనమ్మ రామ రామ రాజనారదుడే రాజమేళ వడ్డేనేమో వచ్చినానే వారి గమ్మ రామ రామ రాజు వందనము అయ్య వడ్డే రామ వినేటి వారి గల్లా రామ రామ
అసురంబు ఎప్పవటే రామ రామ అసురంబు ఎప్పవటే రామ రామ అట్లా కొన్ని రోజులాయే రామ రామ అట్లా కొన్ని రోజులాయే రామ రామ అల్కగారు నెల్లు తండ్రి రామ రామ నెల్లు గడిచిరాయి రామ రామ ఏడాది మధ్యమాయే రామ రామ ఏడాది మధ్యమాయే రామ రామ మరటువంటి కనుకనేమి యొక్క రాజరాజ నరభూపతి మహారాజు తల్లిదండ్రి యొక్క మరణకాలమైన వద్దుగా మరణముడి యొక్క తన సాటి యొక్క బాలం తెచ్చుకొని కళ్యాణమాడి నువ్వు రాజుల సరదా అంటూ రాజ్యం వెళ్తుండు మరణముడి యొక్క హలకగారు నెల మధ్యమే కలిసినది మా నాయన యొక్క కట్టి ఉన్ననాడు మా నాయనకు ఎండి కొండ కైలాసం పోయి శంకరునికి పూజ కట్టిండు ఇయ్యల్ల మా నాయనకు యొక్క శంకరుడికి పూజ కడదామంటే మా నాయన లేకపోయి మా నాయన కట్టే పూజలు నేను కడతానన్ను భగవంతుడు రాజనాడుల వారి యొక్క మరణముడికి కలబోరి మేడల్లా మరి పుట్టుకతోటి పూలు దొప్పతోటి గంధం వారతిని వాళ్ళ కైవారతి చేతుల బట్టి డొల్ల నిండా పువ్వులు తీసుకుంటూ డొప్ప నిండా గంధము చేతుల పట్టినాడు రాజనారదుల వారు ఎండి కొండ కైలాసం పోయి మా నాయన కట్టిన పూజలు శంకరునికి నేను పూజ కడతానన్నాడు ఇక శంకరుడు బయలుల్లి నాడు రామా రామా బయలుదేరి నాడు రామ రామ ఎండి కొండ కైలాసమేమో రామా రాము కొండ కైలాసమేమో రామ రామ దారి కూడా వట్టి నాడు నారాజుడు ఆవిడ రెండు మూడు కైలాస యొక్క 2 3 5 ఆవిడ వస్తున్నాడమ్మా కైలాసంబోదారి వట్టి రామ ఎండి కొండకు వచ్చినాడు రామారాము మరణముడి యొక్క రాజనారుల వారు మరి ఎండికొండ కైలాసం ఏరవచ్చి ఎండికొండ కైలాసం మీద ఓ 30 కోట్ల దేవతలందరూ దేవతలు కృషులున్నాడేమా బోల శంకరుడేమా రాజుల్లోకి వచ్చిండు దేవతల్లోకి వచ్చిండు అది బోల శంకరుని దగ్గరికి వచ్చిండు నారదుల వారు కళ్ళ చూసిండు యొక్క వంగి దండం పెట్టినాడు దండమయ్య రాజులాల రమరాము అది బోల శంకరుడా రమరామ కొలుపులోనే తిరిగేదానే రమరామ వందనము సమరించేదాను రమరామ చేపలోని తిరిగేదానే రామారాము దండ మీదుగో దండి తేజా రమరామ వాది బోల శంకరుడా రమరామ వందనమయ్యా బోల శంకరుడా అరే వినరు అరే కుమారా సిల్లి బాలో ఎవరో మీరెవరో ఈ రమరామ నేను చూడలేదు రమరామ పుట్టుగా తోటి పువ్వులో ఈ రమరామ తోటి గంధమేమి రమరామ తీసుకొని వచ్చినాము రమరామ ఏ ఊరు బాలుడారా రమరామ ఏ ఊరు ఏ పల్లె ఏలవరం ఏ దేశము కలిగింది ఎల్లడలేను చూడలేదు పుట్టుకతోడి పువ్వులు డొప్పతోడి గంధం మారితే నీ వాళ్ళు చెమ్ముతోడి బతుకమ్మ చేతులు నీ వాళ్ళు తీసుకొని వస్తవి నిది ఏ ఊరు ఏ పల్లె నీ నామదేయమేమది నా చిల్లి బాలో విను విను నాయనా
శంకరుడా నది నాగలకొండ పట్నమేమో రామారాము నాగలకొండ పట్నమల్ల కలిగినది పట్నం మీద రాజు తండ్రి రామారాము నాగలకొండ పట్నం పట్నమేలే వాడు దేవేంద్ర మహారాజు భార్య దేవ భక్తురాలు దేవే భక్తురాలు కన్నది నా పేరు యొక్క రమ్య నాగ రాజ నారదుడు కలిగినాడు నా పేరు నారాదుడు రామారాము నా నాయన ఉన్న కాలం నాడు శంకరా నీకు ఎండి కొండ మీద పూజలు కట్టిండు మా నాయన మరణ కాలం అయ్యి కలక 6 నెలల మధ్యమవుతుంది నాయన ఎండి కొండ మీద నీకు పూజ కట్టలేదు ఎవరు లేకపోయిరాని యొక్క మా నాయన కట్టే పూజ నేను కడతానని మా నాయన యొక్క ఏమేమి ఒలువలు తెస్తాడో నేను చూసినా మా నాయన తెచ్చిన యొక్క ఒలువలు నేను తీసుకొని వచ్చినా నీకు 30 కోట్ల దేవతల ముంగట నీకు నిలువెల్ల పూజ కట్టిపోదా నాయనా నీకు సేవలు చేస్తున్నా పూజ కడతా పొద్దు కట్టి పూజ మాపు దులిపి మాపు కట్టిన పూజ పొద్దు దులిపి పోతున్నా నీకు వచ్చినను కుమారా రాజా నరభూపతి మహారాజా మీ నాయన నా చేతి కింద యొక్క పూజారి ఉండ మీ నాయన మరణకాలం అయినండి మీ నాయన కట్టేది పూజలు కడతానంటవి పూజలు గట్టంగా సేవలు అయ్యంగా ఒరే కుమారా రాజా నరభూపతి మహారాజా మీ నాయన దేవేంద్ర మహారాజా 7 ఇమ్ముల పూజలు కట్టినంటే 7 14 ఇమ్ముల పూజలు కడతా ఉన్నవు కుమారగా మెచ్చిన కొడక రమరాము బుద్ధి గణమెచ్చిన తెలివి తేట మెచ్చిన రామరాము నాయన కల్లా 7 మూలు రమరాము పూజలు గట్టవర్తి వీరా రమరామ రాజనారదుడు నాయన కంట 7 మూలకు పూజలు కడుతున్న ఊరా అయ్యో నారదుడు ఇట్లా పూజలు కట్టని శంకరుని వద్దన పూజారికి ఇట్లా ఉండని అని వారంగనెల్లూరు మామూలుగా శీరణం మీ నాగులగొండ పట్టము లోపల అడవిల్ల యొక్క సూరవ్వ అమ్మవారు సూరమ్మ 7 14 ఇళ్ళ పట్టి విరిగింది 16 ఇళ్ళ కలిగి అయింది సూరవ్వ 16 ఇళ్ళ పట్టి పైకి విరిగినాడు అమ్మవారు యొక్క సుభద్ర బాధ 16 వంటి ఆటలాడుతుంది దేవత సూరమ్మ ఆటలు వాడంగా పాటలు వాడంగా సూరమాదేవి ఒకనాటి దినమందు వరుసనాయమందున అయ్యో పెద్దలకు వచ్చేది పెద్దర మాసబాలకు వచ్చేది బతుకమ్మ పండుగ మొగళ్ళకు వచ్చేది మోహంపు దసరా బామునోరి బంధువులే తెలుగు వారి బంధువులు బామునోరి బంధువులు తెలుగు దేవగనికేలు తెలుగు దేవగనికేలే కాపు వారి కాంతాలు బామునోరి మందులు తెలుగు వారి దేవగనికేల కాపు వారి కాంతలు కురుమ వారి కుసుమ కాంతులే బంధువులే తెలుగు దేవగనికేలు ఒకనాడు తిరుమంది యొక్క వరుస నాయమందుల వాళ్ళ తాను ఉన్న యొక్క బ్రతకమ్మ పండుగ రోజున వాళ్ళ
వాళ్ళందరి యొక్క బ్రతకమ్మల యొక్క వేర్చుకొని ఒక మధ్యలో యొక్కలో పెట్టుకొని రాముల యొక్క ఆటలాడినాడు అమ్మవారు సూరమ్మ పోయింది ఆటల గంట పోయింది కొంతసేపు ఆటలాడుకొని యొక్క గంగ లోపల యొక్క వదిలిపెట్టి గంగ లోపల వదిలిపెట్టి యొక్క వాళ్ళ గంగల వదిలిపెట్టి వాళ్ళ గౌరమ్మను తీసుకొని యొక్క లగ్నాలైన వాళ్ళు వాళ్ళ మెడ లోపల ఉన్న బంగారి తాలిబట్టుకు యొక్క గౌరమ్మను ఊసుతున్నారమ్మా చెక్కిళ్ళ గల్లం పెట్టుకొని యొక్క వాళ్ళ బంగారి తాలిబట్టుకు బ్రూసుకుంటున్నారే అందరి యొక్క ఊసినాడు అమ్మవారు సూరమ్మకు నీకు లగ్గము కాలేదు కాబట్టి సూరమ్మని యొక్క దూరం ఉంచుతున్నారు అందరూ అలా వెరగలేనా కొందరు అలా వెరగలేనా అంటది సూరమ్మ చిలక లాంటి ఒక చిన్న చేసింది దేవత సూరమ్మ బదారు పొంటి యొక్క తల్లి ఒక వస్తుంటే పచ్చంగా పచ్చంగా పందిళ్ళు గానవాడ వట్టెనమ్మా పందిళ్ళ కిందనమ్మా ఓ దేవుడా అయ్యో శుభదోరణాలు కూడా చూడబట్టే దోరణాల కిందనమ్మా ఎమ్మలాలా అమ్మ ముచ్చాల ముగ్గులన్నా చూస్తున్నది మౌడాల ముగ్గులన్నా చూడబట్టే పచ్చని మందిరి కింద ఓ దేవుడు ఇతరాల మొగలమ్మ రామ రామ ఏలు పట్టుకొని పోలు తిరగబట్టే కాళ్ళు దగ్గర కళ్యాణంబు ఆడబట్టే నా సాటి దోసులాయి ఓ దేవుడు లగ్గాలు కాబట్టే కాబట్టరా ఇతరాలు మొగాలైన రామ రాము ఉడిపోవట్టిరమ్మ యమ్మలారా పెళ్లి మీద ప్రేమ ఏందే సూరమ్మకే లగ్గం మీద బుద్ధి ఉట్టే వృద్ధి ఉట్టే నా లగ్గం ఎయ్యమాని తండ్రి ఓ దేవుడు తల్లిదండ్రి రాజులకు చెప్పుదామంటే చెప్పుకుందామంటే నమ్మలాలా తల్లిదండ్రి రాజులన్నా లేకపోయి తోడబుట్టిన నాయన్న నారదుడే ఏమని చెప్పాలి చెప్పాలి లగ్గం ఎయ్యమని అన్న నారదుడా చెప్పాలి అన్న రామ రామ కుంపడ మూల గుమల దాది సూరమ్మో ఊరోల ఓటలేదా మా నాయన నేను ఒక రోజు పెరగలేదా పెరగలేదు రాతరాశీల బ్రహ్మ నారాయణ నాకేమి రాత కూడా రాసినవే లగ్నం చెయ్యమని అన్నా నారదుడా నేనెంత వలకాలే అన్నా నారదుడు ఒకల కొంగు పెట్టినది సూరమ్మ పొయ్య పట్టనమ్మ రామ రామ ఒలబోల సూరమ్మ ఒలపయ్య పట్టరా తల్లి పెళ్లి మీద ప్రేమ ఏంది లగ్నం మీద బుద్ధి ఉట్టబట్ట దేవికి అమ్మా అటువంటి కనుకనేమి యొక్క సూరమహాదేవి కలవరి మేడలేక మరటవడిక పంట పక్క దడుస్తుంది నిలువక నిలబడి వలపోస్తున్నది పండుకోని వలపోస్తే ఒక పక్క దడుస్తుంది సూరమహాదేవి కమ్మా
నిలవాడి యొక్క వల పోస్తుంది సూరభాదేవి యొక్క నిలవాడి వల పోస్తే యొక్క నిలువ యొక్క దడుస్తున్నది మరి అటువంటి కనుకనేమి యొక్క తల్లి యొక్క కన్నీరు ఎండుకొండ కైలాసం యొక్క అందినది సూరమాదేవి కన్నీరు యొక్క వలుపల వైకుంఠము దాపల బ్రహ్మాండం నట్టను ఎండుకొండ కైలాసం యొక్క ఉన్నది మరటువంటి యొక్క సురత 30 కోట్ల దేవతలు ఏలేదు ఇక ఎండుకొండ కైలాసం మీద గుండాలి గబ్బరా సూరమ్మ కన్నీరు నిండింది ఇక సురత 30 కోట్ల దేవతల మీద చిన్నగా చిత్తవాన కురుస్తున్నది చిత్తవాన కురిసినాడు భగవంతుడు యొక్క మరటువంటి నట్టను శుండున్నత నారాయణమూర్తి ఆది బోల శంకరుడు యొక్క కన్న దూసినాడు అప్పుడు భగవంతుడు కళ్ళ దూసి యొక్క ఏమంటుండు కదా తమ్ముడా విష్ణుదేవా తమ్ముడా బ్రహ్మదేవా ఉత్తడాన ఉరుము లేదు తమ్మి దచ్చడాన మెరుపు లేదు తిరుపతి కొండల మీద తీగే మెరుపు లేదు మెరుపుంటే వైపాయ తమ్మి మేఘాలు లేవు చాటమంటే మూలు లేదు జుమ్ము 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 వర్షం కురిసినట్టు కురుస్తున్నది కదరా ఎవరి కన్నీరు తమ్మిరా రామో రామా ఎవరి కన్నీరు దాయి తమ్ముడారా మురుము లేదు దచ్చడాన మెరుపు లేదు తిరుపతి కొండల మీద తీగే మెరుపులు లేదు జుమ్ము జుమ్ము వర్షం కురుస్తున్నది ఎవరి కన్నీరు ఉన్నదిరా పాలెంపు చూడండి నాయి తమ్ముడారా ఎవరి కన్నీరు ఇది ఉన్నదిరా అచ్చగారి కన్నీరు ఉన్నదా బుచ్చగారి కన్నీరు ఉన్నదా హరిదేశ కన్నీరా పరదేశ కన్నీరా గొడ్డు వాళ్ళ కన్నీరా గోసాయి వాళ్ళదా తమ్ముడా రాముడా రామ రాముడా రామ ఎవరి కన్నీరు ఉన్నది దై తమ్ముడా పాలింపి చూడుండి విష్ణుదేవ నువ్వు అరే తమ్ముడా విష్ణుదేవా బ్రహ్మదేవా కైలాసం మీద మరి అటువంటి యొక్క సూరమ్మ కన్నీరు వచ్చిన్నాడు కైలాసమే లేదు కైలాసపాతి విష్ణుదేవుని బ్రహ్మదేవుని పిలిచిన్నాడు అన్న ఈ కన్నీరు దొరకబట్ట నీకు మా వీలు కాదని చెప్పినాడు అప్పుడు వాదిబోల శంకరుడి నేనే యొక్క ప్రతిపాలన చేస్తావు అన్నం ఉన్న వారి అన్నం లేని వాళ్ళు ఎవరు నేను చూస్తానన్నాడు దేవుడు వారి చేతిలో పాల అంజనమేసేనా అరిసేలో పాల అంజనమేసేనా వారి ఆ మూడు లోకాలు దించేనా ఉగములు జగములు ఉన్నత రాజామేమా ఉన్నత రాజా నాలో కండాలునేమో రామారాము నవగంట పూర్తి దించే రామారామ వారి చేతుల వంజనం వేసిండు వాకు పూట మెట్టిండు 66 రాజ్యాలు 77 దేశాలు దించిండు అప్పుడు భగవంతుడి యొక్క అరిచేతుల వంజనం వేసి ఆకు పూటం పెట్టి కళ్ళు చూసిన్నాడు కళ్ళ కాటికి పెట్టిండే కలియుగమంతా కళ్ళ చూడబట్టే అప్పుడు యొక్క నాగులకొండ ప్రతిపాలన యొక్క నాగులకొండ పట్నం యొక్క వర్షేది లోపల దిగింది ఆ నాగులకొండ పట్నం లోపల నారదుల వారు నారదుని యొక్క తోడ పుట్టింది చెల్లెలి యొక్క సుభద్రదేవి మళ్ళీ చెల్లె సుభద్ర యొక్క మరటమడి పండుకున్న దాని కన్నీరు యొక్క వడుపుతున్నది పంట పక్క దడుస్తుంది సూరమ్మకు నిలబడి ఒలపోస్తే నిలువు దడుస్తున్నది సూరమ్మ కన్నీరుడా నా దగ్గరికి వచ్చినది సూరమ్మ కన్నీరు వచ్చినాడు యొక్క సూరమ్మ కన్నీరు ప్రతిపాలన చేసినాడు ఎందుకొరకు ఒలపోస్తుందని పాలింపి చూసిండు ఆ యొక్క నాగలకొండ పట్టణం లోపల సూరమ్మ యొక్క సాటి వాళ్ళకి లగ్నాలు అవుతున్నాయి యొక్క ఇల్లు కట్టుకొని పోలు తిరగగా చూస్తుంది సూరమాదేవి
ఇద్దరాలు మొగలు కూడిపోవంగ చూస్తుంది యొక్క భార్య భర్తలు యొక్క మరటి యొక్క రావంగ చూస్తున్నది అందరికి లగ్నం అవుతుంది నాకు లగ్నం లేకపోయా మా అన్న నేను లగ్నం చేయమని ఎట్లా అడగాలని కనుకున్న తల్లిదండ్రి లేకపోయా తల్లిదండ్రి ఉన్నా కానీ వాళ్ళ నాయన నా లగ్నం ఏమని నేను అడుగుతుంటిని నేను పుట్టంగానే మా నాయన మా అమ్మ మరణమైండ్రు మా అన్న చేతిలో పెట్టి మరణమైండ్రు యొక్క మా అన్న లగ్నం చేసుకున్నాడు మరి అటువంటికి నా లగ్నం యొక్క చెయ్యకపోయే మా అన్న నా లగ్నం వేస్తలేడు యొక్క మరి అటువంటి యొక్క నేను ఎట్లా వలకాలని ఉలవల సూరమాదేవి ఉల పోస్తున్నది సూరమాదేవికి ఉల పోసిన ఇక్కడ భగవంతునికి యొక్క కన్నీరు వచ్చింది భగవంతుడు యొక్క గుర్తుపట్టిండు అప్పుడు భగవంతుడు గుర్తుపట్టి ఏమంటాడు కదా ఓరి నాయనా ఓరి కుమారా వాళ్ళ నాయన కట్టే పూజ లెక్కది నారదుల వారు నా దగ్గరికి వచ్చి పూజ కడుతుండే నిత్యవాహనం అందన ఆ విషువాడు యొక్క రాజనారదుల వాడు బాబు గారి యొక్క వేణి గన్నం వండిపోను అతను లగ్నం చేసుకుంటూ ఆమె సాటి వాళ్ళ లగ్నాలు అవుతుంది వాళ్ళ చెల్లె లగ్నం చేస్తలేడు కాబట్టి నిత్యవానమందని వచ్చినట్టు రేపు పొద్దుగల్ల వస్తువులు వచ్చినప్పుడు ఒక చెల్లె లగ్నం చేసేదాకా వాని ముఖం చూడ వాని చేత పూజ నేను కట్టుకోనన్నాడు అప్పుడు భగవంతుడు ఎండికొండ కైలాసం మీద ఇట్లా కలిగి ఉండను గాని నాగలకొండ పట్టణం లోపల నా జనార్దుడే రాజరాజనారపోతే మహారాజు యొక్క మరణముడి యొక్క పళ్ళు తెల్లారి బ్రహ్మనాగం వెళ్ళింది బొమ్మల పోతే కింది పోయినానికి అల్లలైంది ఎండుకొండ కైలాసం పోయి భగవంతుని పూజ కడతాడు తడిపిడి దానం ఆడిన తడి వస్త్రాలు విడిచి పొడి వస్త్రాలు కట్టిరాడే పుట్టుకతోటి పూలు యొక్క దొప్పుతోటి గంధము వారధిని వల్లికై వారధి యొక్క చేతులు పట్టుకొని అవన్నీ యొక్క తీసుకొని ఎండుకొండ కైలాసం పోతానని అయ్యా పుట్టుకతోటి పువ్వు చేత పట్టెరా దుబ్బతోటి గంధములు పట్టెరా పుట్టుకతోటి పువ్వులు పట్టెరా దుబ్బతోటి గంధము తిట్టరా వాడికోగా దగ్గరానే ఎడికల్లా జీర వస్తూ ఉన్నాడా చిన్నగా వెళ్ళాక రాజనాల ఓడవరికి మరడుకొని నాకు కొండ పట్నం విడిచి ఎండుకొండకు దారి పట్టినాడే మరడుకొని యొక్క రాజా నారదుల వారైనా నాగలకొండ పట్నం యొక్క వదిలిపెట్టి ఎండుకొండ కైలాసం యొక్క చేరవచ్చిండు ఎండుకొండ కైలాసం చేరవచ్చిన్నాడు నాయన ఓ శంకరా ఎండుకొండ కైలాసం లోపల మైసాగ్య మంటపం లోపల వృషంలో భగవంతుడు బోల శంకరుడైనా ఆగువాగునారదుడా రామ రామ చేసేడు పూజలు రామ రామ పూజలాపు నారదుడా రామ రామ పాపగారి వాణి పోయి రామ రామ బుద్ధి నేను మెచ్చలేదు భక్తిని మెచ్చలేను నారదుడు తెలివిగల్ల నారదుడా తెలివి చేట గొప్పగా ఉంది రామ రామ బుద్ధి చిన్న గొల్లదోయి నారదుడా చేసేడు పూజలాపు నారదుడా ఆపు 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 నారదా నువ్వు చేసే పూజలో నాయనా శంకర భగవంత
నిన్న వల్ల ఒక పూజ కట్టినట్టు నిన్న ఇయ్యాలగిన పూజ కట్టాక నేను వచ్చిన కానీ మరి ఇయ్యాలనేమో నిన్న మొన్ననేమో పూజ యొక్క మంచిగా కట్టుకున్నావు మరి ఇయ్యాలనేమో పూజ వద్దు బిడ్డ ఆపేయమంటున్నావు నాయనా మరి ఏం సంగతి నిన్న మొన్న దానికంటే మన పువ్వులు తక్కువ తెచ్చిన్నా లేకపోతే చెంబుల లీలిగిన మర్చేస్తున్నా నారదా వినబోయి నారదు రాజే నారదుడు నిన్న మొన్ననేమో పొద్దు పొద్దున లేచి పొన్న పువ్వులు తెచ్చినావు మా పొల మల్లె పూలు జాముల జాజి పూలు తెచ్చి పూజలు కట్టినవురా మీ నాయన యొక్క దేవేంద్ర మహారాజు కన్నా ఎడిములు ఎక్కువ పూజలు కట్టినమని యొక్క మేము అనుకున్నాము గాని వినబోయే నారదా రాజనారదుడా మీ తల్లిదండ్రి రాజుల గర్భాన ఒక్కరివే ఉడితివా నీ తల్లిదండ్రి యొక్క రాజుల గర్భాన నువ్వు ఒక్కరివే పుట్టినవా లేకపోతే నీ తోడ ఎవరన్నా పుట్టినరా నాయనా మేకసండ్ల వ్యారం మేమిద్దరం ఉత్పన్నమైనం లేక లేక యొక్క ఇద్దరం ఉత్పన్నమైన కదా నా తోడ యొక్క ఎన్ని దనక పుట్టింది ఎంగిల్రో ముయ్యకింది నా చెల్లి యొక్క సుభద్రాదేవి కలిగి ఉన్నది రాజా నారదుల వారు మరి నీ కళ్యాణం అయిందా నా కళ్యాణం అంటే ఎప్పుడో వేసుకున్నాయా అయిపోయింది అవును కానీ నీ ఎన్నదనగా పుట్టింది ఎంగిల్రో మీకింది నీ తోడ పుట్టింది కూడా పెరిగింది నీ చెల్లెల గమ్ము ఎసీనావనారాదుడా చెల్లెల గమ్ము ఎసీనావనారాదుడా అయ్యో దాని వేదము ఎప్పుడు కొడక రామారామ నారదో రాజే నారదుడా నీ చెల్లెల గమ్ము చేసినవా కొడుకు రాజే నారదుడు నా చెల్లె లగ్గం చేసామని అడిగితేవా నా చెల్లె పెళ్లికి పెంపైంది లగ్గానికి సిద్ధమైంది కానీ కాకపోతే చిన్న పిల్ల నాగుతున్నా నారదా ఈ ఎడ్డివాడ నారదా ఎరింపలేవు గుడ్డివాడ నారదా గుర్తుపట్టలేవు ఈ చెల్ల యొక్క సూరమ్మ 12 ఏళ్ల బట్టి పైకి పెరిగింది 16 ఏళ్ల కనియ పెరిగింది లగ్గానికి నీ చెల్లె సూరవ్వ సిద్ధమైనది నారదా చెప్పుకునేటి కొన్ని ఉంటాయి చెప్పుకొని కొన్ని ఉంటాయి రా నారదా తల్లిదండ్రి యొక్క రాజులు లేకపోయి నా లగ్నం చేయమని పలుకుదామంటే తోడు పుట్టిన వల్ల ఉండు వాళ్ళతోటి ఏమి చెప్పాలని నీ చెల్లెల కోసం ఉన్నది నీ చెల్లె లగ్గం చేసి వచ్చేదాకా నీ పాపగారి వసాల తోటి బాబగారి మసాలా తోటి పూజ మేము గట్టుకోమనారాదుడు ఎల్లే బోరా కన్నా కొడక నీ చెల్లె లగ్గం ఏది వచ్చేదాకా మేము పూజలు కట్టుకోము భగవంత నా చెల్లి యొక్క లగ్నం చేసేదాకా నా చేత పూజ కట్టుకోను నా చేత పూజ కట్టుకున్న మోక్షం ఉండదంటావు కావున నా చేత నేను యొక్క ఈ నిత్యవానం అందరూ తెచ్చినట్టు ఇవాళ ఒలువలు తెచ్చినా ఈ ఒలువలతో మాత్రం ఇప్పుడైతే పూజ అయితే కట్టుకో పోయినాక నా చెల్లెలకు ఎంతసేపు నాకేం తక్కువ ఉంది కావున ఎడమని ఎండి రాసి ఉన్నది కుడిన బంగారం రాను రాతి మేడ ఒక 2 మేడల మిద్దెలు ఉన్నాయి కావున పోతేనే నా చెల్లెలకం మంచి సంబంధం చూసుకొచ్చి నా పిల్ల చెల్లెలకం చేస్తా అంగరంగ వైభవంగా లగ్గం చేసి ఇడిచిపెడతా నీకు దానికి చిన్న పోకు నువ్వు నాయనా కానీ ఇవైతే తెచ్చిన ఒలువలు అయితే ఆపసు ఒకటి పూజనైతే కట్టుకోవాలి నరదాలు ఎల్లి మలములు చెప్పినా గానీ నీ చూడబుట్టిన చెల్లె లగ్గము సూరమ్మ లగ్నం ఏది వచ్చేదాకా ఒకనాడ పూజ కట్టుకోము కొడుకో రాజనారదుడా మరడబడియక మూడు సార్లు బతిమలాడిండు రాజా నారదుల వారైన
ఎన్ని మనము చెప్పిన భగవంతుడు నాయన నీ ముఖము చూసేది కాదు నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అంటుండు నీ చెల్లెలకం యొక్క అనేక అటువల పోస్తుంది నీ చెల్లెలకం వేసి వచ్చినాకనే మరి అటువంటి యొక్క 12 ఏళ్ళు గాని 6 నెలలు గాని పువ్వులే తీసుకొచ్చి కొన్ని రోజులకైనా ఇదే పువ్వు పాసిపోయిన పువ్వులతో నేను పూజ కట్టుకుంటా కానీ మరి అటువంటి కనుకనేమి ఇయ్యాలని పూజేత నేను పూజ పని చేస్తున్నా వెళ్ళి పొమ్మంటున్నాడు అప్పుడు భగవంతుడే కన్నప్పుడు మరి అటువంటి యొక్క భగవంతుడు అన్న సంగతి యొక్క నారదుల వారి చెవుల నిండా విన్నాడు నేను ఎంతసేపు ఇక్కడున్నా భగవంతుడు పూజ కట్టుకుంటలేడు ఇక్కడ ఉండి నేనేమి చేయలేను నేను పోయి నా చెల్లెలకం చేస్తానన్నాడు తెచ్చిన ఒలువలు భగవంతుడు రాజనారదుల వారు చేతులు పట్టుకున్నాడు నారదుడు బయలుండే రామ రాజనారదుడు తండ్రి రామ ఎంటి కొండ విడిసినాడే రామ రామడ రొండ మెడలే రామ రెండు మూడు మేడ రామ ఐదు ఆమెడు వచ్చినాడే రామ పరమేశ్వర దైవమానేడే నగలగొండ పడ్డమేమి రమ ఏడల్లకొచ్చినాడు రామ బామరావేవో బామ బామా కమలంచి దేవి రామ రాజనార్ల వారి యొక్క చిలుకలాంటి ముఖము చిన్న వేసిండు వంశలాంటి ఒక వాలిపోయింది తెంపిన మల్లోలే తెలివి చిన్నపోయింది కోసిన బంధువులే కుర్రవెందు తలనాలకేసుకొని ఎండికొండ విడిచి మేడళ్లకు ఏరవచ్చినాడు కలవోరి మేడల్లో ఉన్నది భార్య కమలంచి బామ కమలంచి ఎక్కడ పోతేవని బామ దగ్గర భార్యని దగ్గర పిలిచిండు భార్యని యొక్క దగ్గర పిలిచిన్నాడు భార్య మరి అటువంటి కొండపోయిన ఒలువులో ఏమో తీసుకొచ్చినవయ్యా అని యొక్క భార్య యొక్క బలకరిస్తున్నది శంకరుడికి పూజలే పూజలు కట్టేవానివి ఉండవైన వస్తువాలు ఉండవైన ఒలవలే తీసుకొని వస్తువా నాదుడా మోకమా చిన్నవాయే నాదుడా హంసలాంటి మోకమే అలిపాయే నాదుడా చెప్పిన మల్లోలనే చిన్నగాయన అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర ఇళ్ళ వల్లలేము యొక్క పుట్టుకతోటి పువ్వులు డబ్బులతోటి వెళ్ళిన వార్త నీ వాళ్ళు చెంబుతోటి ఉతుకము చేతులు నీ వాళ్ళే పట్టుకొని ఎండుకొండ కాసిరిపోయి పూజలు కట్టి మళ్ళా తిరిగి వచ్చి ముజు నవ్వుకుంటా ముచ్చట ఆడుకుంటా మేడల్లోకి వచ్చేటి వానివి ఇలా నీ ముఖమేమో చిన్నగా అయింది నాద ప్రాణనాదా బామాయక కమలంచిదేవి ఒలువల యొక్క కొండపోయిన ఒలువలు నిన్న మొన్న పూజ కట్టుతుంటివి ఇలా ఎందుకు ఆపస్ వచ్చినాయి అని అడుగుతున్నావా అమ్మా మనకు లేక నా యొక్క ఎండ వెనక పొట్టింది ఎంగిలి రొమ్ము యొక్క ఈ కింద యొక్క నా చెల్లె సుభద్ర
నా చెల్లె యొక్క పెళ్లికి పెంపైంది లగ్నానికి సిద్ధమైంది మరి అటువంటి యొక్క పెళ్లి చెయ్యమనలేక నా చెల్లె మరి అటువంటి యొక్క గలగలగల కన్నీరు పడిపిందాడా నా చెల్లె యొక్క కన్నీరు ఎండికొండ కైలాసం ఏలేటివాడు అది బోలో శంకరునికి దగ్గరికి వచ్చిందట ఆ చెల్లె కన్నీరు గుర్తుపట్టిండు భగవంతుడు గుర్తుపట్టి నేను యొక్క ఆయన దగ్గరికి పోయి పూజ కడతానంటే ఏమంటున్నాడు కదా పోయినైనా నీ చేత నీకు నేను పూజ కట్టుకోరు ఇక నీ తొడగొట్టిన చెల్లెలాగా వేసి వచ్చేదాకా నీ తొడగొట్టిన చెల్లె యొక్క లగ్నం వేసి వచ్చేదాకా నీ చేత పూజ బంద్ చేస్తున్నా ఈ ఎండికొండ మీదకి రాకు నాయన నీ ముఖము నాకు చూపెట్టకు నీ చెల్లె లగ్గం వేసి వచ్చినాకనే మరటువంటి యొక్క నీ నైనా కట్టే పూజలు నువ్వు కట్టారనే నీ చేత పూజ కట్టుకుంటానన్నా ఆ భగవంతుడు అన్నప్పుడు నాయన ఈ ఒలువులు ఎక్కువ మర్రిపోకుంటాను ఈ పూజ అయితే కట్టుకొని నా చెల్లె లగ్గం చేసిన తర్వాత నేను మళ్ళీ నీకు వచ్చి పూజ కడతానన్నా కానీ వినలేడు ఇవైతే కొండవో నువ్వు అవసరం లేదు మళ్ళీ 6 నెలల నాటికే ఇవే ఒలువలు తీసుకొచ్చిన పూజ కట్టుకుంటా గాని ఇప్పుడు మాత్రం పాపకారి నారదుల వారు నీ యొక్క మరటువంటి తోడబెట్టిన చెల్లెల యొక్క లగ్గం చేసి వచ్చినాక నేను పూజ కట్టుకుంటున్నా అంటే మళ్ళీ తీసుకొని ఇక్కడ దాకా ఏరవచ్చిన కానీ అయితే నీ చెల్లెలు యొక్క లగ్నం చేసి వచ్చేదాకా పూజలు కట్టుకొని అన్నాడు అవును గదానికి ఏమి చింత చేస్తున్నావు నా ప్రాణనాదా వద్దనేమి తక్కువ ఉన్నదయ్యా ఎడమన ఎండు రాసి కుడిన బంగారం రాసి యొక్క కుపావేర సంపతి లాలి మేడ లక్క మేడ అలకలకు మిద్దలు బంగారు మేడలు సుందరంపు రంగు మేడ సూర్యవాకిళ్ళు తిన బంగారు గిన్నెల తాకి తనకు బంగారు చెంబులున్నాయి ఎక్కడల్ల ఏ దేశమల్ల 4 కాండాల నవకంఠ పూర్తి ఎల్ల దేశం పోయి నీ చెల్లకు దగ్గ వరుని యొక్క తీసుకొచ్చి చెల్లకు దగ్గ వరుని తీసుకొచ్చి నాదా ప్రాణనాదో ఆ శివుడి యొక్క మర్ర కొట్టిన దానికి చింతా చెట్లకు దీటలు కట్టాలి శివుడు మెచ్చేటి లగ్గం వేయాలి రాయే చెట్లకు దీటలు కట్టాలి రాజుల మెచ్చేటి లగ్నం వేయాలి శివుడు మర్ర కొట్టిన దానికి చింత చెట్లకు దీటలు కట్టి శివుడు మెచ్చే లగ్గం వేయాలి నాదా ప్రాణనాదో రాయిషలకు దీటిలు కట్టి రాజుల మెచ్చ రంగం వేయాలి హంగ రంగ 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 వైభోగంగా పగట దీటీల నాదా పంజ తీయాలే బామా కమలచ్చి ఏమంటివి మనకేమి తక్కువ ఉన్నది ఎడమని ఎండి రాసి ఉన్నది మస్తుగా ఉన్నది కుపావేర సంపతి చెల్లె లగ్గం మరటమడి యొక్క చింత చెట్టుకు దీటిలు కట్టి శివుడు మెచ్చ లగ్గం అంగరంగ వైభవంగా వేయాలంటావు అమ్మా ఎవరు చెప్తారమ్మా నీకు నీది నీకేమో దోషిందా ఇది మాట ఎందుకయ్యా ఎందుకు అమ్మా చెల్లె లగ్గం చెయ్యాలంటే మనకు సంతానం మస్తుగా ఉన్నది అమ్మా మనకెంత మంది సంతానము మనకు 6 మంది కొడుకులు ఒక కుమారుడు 6 మంది బిడ్డలు ఒక కుమారుడు అమ్మా ఈక 6 మందిని కూడా మనం 7 కనుక్కున్నది కాక మనకు చెల్లెలగ్గం చెయ్యాలంటే మన బిడ్డలకు మన కొడుకుకు ధనం ఏమన్నా ద్రైపం మిగులుతుందా అయ్యో ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు లగ్నం చేయకూడదామా చేద్దామమ్మా చేద్దాము కానీ జర ఒక రకంగా చేద్దాం మరి ఒక 11 మందిని పోయి పిల్లగానే ఒక లింకుకొని వద్దాంపా ఇది 11 మందిని తీసుకొని పోయి ఎక్కడ పోతావు ఏ దేశం అన్న పోదాము ఒక 6 నెలలు గడిచినా సరే 4 కాండాల నవకంఠ పూర్తి తిరిగి నీ చెల్లెకి దగ్గర వరుణ్ణి తీసుకురాలి మంచిగా ఉండాలి పిల్లగాడు ఎర్రగా బుర్రగా ముద్దుగా ఉండాలి అట్లా అంటావు అమ్మా అంత పూర్తి తీసుకొద్దామంటవా అంత పూర్తి తీసుకొస్తే ఓకేనవుతుందా తీసుకురాకపోతే ధనంద్రైవం ఖర్చు అయినా సరే మన తన ఏమి తక్కువ ఉన్నది అమ్మా 11 మందిని తోలుకొని పోతామమ్మా 11 మందిని తోలుకపోతే 11 మంది ఉత్తగానే వస్తారా 11 మందికి 11,000 అయినా పర్వాలేదు చిచ్చి మొద్దముండా ఎక్కడ దొరికినవే నాకు తగ్గట్టు అమ్మా నాకు తగ్గట్టే దొరికినావు నువ్వు ఎందుకంటావు వద్దమ్మా నేను చెప్పేది ఏంటంటే చెల్లెలగ్గం చెయ్యాలంట నువ్వు మస్తుగా ద్రైవము ధనం ఉన్నదని ఖర్చు పెడదామంటాను నేను ఒక శాస్త్రం చెప్పాలని ఉన్నది నీకు అమ్మా ఒక గట్టుకు చూస్తే గట్టుకు మేము కట్టెలు మస్తుగా ఉంటాయి ఆ కట్టెలు మస్తుగా ఉన్నాయని గొడ్డలు తీసుకొని పోయి దినం ఒక కట్టె కొట్టుకొస్తే గట్టు ఉంటుందా ఉండదు ఖాళీ అయిపోతుంది మళ్ళా ఒకటి ఈ యొక్క ఇక్కడ ఊరవతలికి పోతే ఏనే ఒక్క ఉంటది
ఆ రౌతుల కుచ్చ ఆ రౌతుల కుచ్చ మస్తుకుందని దినా ఒక రౌతు తెస్తే కూర్చుంటుందా ఉండదు అయిపోతుంది అమ్మా మరి మనకేనా మస్తు ఉన్నదని అట్లానే ఖర్చు పెట్టకు ఊకుంటే లగ్నం ఎట్లా అవుతుంది అయ్యా నేను చేస్తానమ్మా నా మీదకి నువ్వు నడిస్తే నేను చేస్తాను మరి గిడ వండుకుంటావా గిడ ఏ కమలచ్చి హైవే మీద వండుకో ఏం మాటలమ్మా అమ్మా అట్లా కాదమ్మా నా మాట మీదకేనా నువ్వు వినాలా నువ్వు చెప్పింది వినాలా నేను చెప్పింది వినాలా నువ్వు చెప్పిందే వింటా అట్లా నువ్వు నేను చెప్పింది నువ్వు వింటే నిన్ను ఒక లెవెల్ తెచ్చి ఇడ్స పెడతా సరే అంతేనా అమ్మా నా చెల్లెలక మీద వేయాలంటే బామా కమలచ్చి కమలచ్చి దేవి యొక్క మరటబడి యొక్క రొట్టి వద్దు బిల్ల ఎడపద్దు 5 పైసలు రూపాయి ఖర్చుగా కూడది రొట్టె మళ్ళీ ఎప్పటోళ్ళనే ఉండాలా చూస్తే రొట్టె ఎప్పటోళ్ళనే ఉండాలి అయ్యో ఖర్చు కాకుండా లగ్నం అవుతుందా అయ్యా నేను చేస్తానమ్మా నీకెందుకే టెన్షన్ నువ్వు టెన్షన్ తీసుకోకు నీకు ఈడికే బీపీ ఉన్నది బీపీ పెంచుకోకు అట్లా అంటావు అవును మరి ఒక 5 మంది మళ్ళీ ఈ పిల్లగాన్ని చూసి రావాలా అయ్యో ఈ మొద్దు ముండోటి తగిలింది వద్దే అంటే మళ్ళీ 5 మంది పడితేమి మరి పిల్లగానంతలో పిల్లగాడే వస్తాడా మనం చూసినా నేను పోతా కదా నేను ఉన్నది ఎందుకు నువ్వా నేను ఒక్కనే పోతా ఎక్కడున్నాడో తీసుకొస్తా అయ్యా మనం ఇద్దరం అన్న పోదాము అమ్మా మనమిద్దరం పోతే నేను పోతున్నాగా నేను ఎంట పెట్టుకొని పోతే ఏ దుగ్నం కనబడ్డా ఏ ఓటర్ కనబడ్డా ఊకుంటావా నువ్వు అదేనమ్మా మగోని ఏమటో ఆడదే ఉంటే పరికంప పెట్టుకున్నట్టు అయ్యో మరి అట్లాంటి ఆడదాన్ని ఎందుకు చేసుకోవాలి చేసుకోవాలంటే దేవతల ఓనాలు ఉన్నది మన ఓలాను వచ్చింది అగో ఇదోతే అది దాసిరావుని ఇది దాసిరావునా దీని పేరేమి పేరంటివి పూలవాత అమ్మా సరేనమ్మా ఈ దాసిర మాట పట్టకు ఊరు మాట పట్టకు మనదే చెడిపోయేది సరే నువ్వు ఒక్కనే పోతా అంటావు నేను ఒక్కనే పోతా గాని ఈ ముచ్చమంతా పెగల పోవడం అంతా సర్ది కట్టు పోవడం అంతా సరిపోతుంది అయ్యా ఒక అడ్డడంతా ఆరగట్టి నీకు ఆకలైంది అన్నది తింటావు కొండవు అయ్యో రామా ఎక్కడంట తినాలి పోతుండగా నీళ్ళేడ దొరుకుతాయి అట్లా అంటావు వద్దమ్మా ఒక్క మెత్తుకుందా అంటే ఏనాక పోతున్నా సట్ట వేసుకుంటే వెళ్ళిపోతా ముచ్చమంత పేగులో పవడం అంతే మరి మరదల యొక్క సూరమ్మ యొక్క బాలుని లెంకు వస్తానన్నాడని ముచ్చమంత పేగు లోపల పవడం అంత సత్తి కట్టింది ఒక బుడియ చెంబుయ్య చేతికి ఇచ్చింది అరిసై గుంటెలా బియ్యం పోసినది రాజా యొక్క నరభూపతి మహారాజు ముచ్చమల్ల పేగుల పౌడమంది యొక్క సర్ది తీసుకొని వెళ్ళినాడే నారదోడు వెళ్ళినాడే రామ రామ ఎవడివేతో వాళ్ళు పట్టే రామ రామ రాజనారదుల వారు నాగలకొండ పట్టణం వదిలిపెట్టిండి యొక్క మరటువంటి ఊరవతలు ఏరు వచ్చింది ఊరికంట పోవాలి ఏ పల్లె కంట పోవాలి ఏ పల్లె కంట పోవాలి ఏ పట్టణం అంట పోవాలి నా చెల్లెకు దగ్గ కుమారుని ఏడ దేవాలి నాకు ఏడ దొరకడాయే ఏ ఊరికి పోయినా ఏ పల్లెకు పోయినా నా చెల్లెకి దగ్గర కుమారుడు దొరుకుతుండొచ్చు కానీ మళ్ళీ అటువంటి యొక్క కట్నాలు కానుకలు ఎక్కువైతాయని కట్నాలు కానుకలు కూడా వద్ద అనుకోండి యొక్క రాజనారుల వారు యొక్క ఏ ఊరుకు పల్లెలకు నేను ఎక్కడ పోనన్నాడు భగవంతుడి యొక్క రాజా నరభూపతి మహారాజు యొక్క ఊళ్ళు పల్లెలకు వదిలిపెట్టి అడవిదారి బట్టి నాడు రామా రామా అయ్యా వారన్నం పోతవానే రామా రామా అమ్మతో వటే నారాజుడు రామా రామా నారదా రాజనారదుడే అయ్యా నారదుడు బయలెళ్ళినాడు వెళ్ళినాడు రా దారి వట్టినాడు రామా రామా అయ్యా వారన్నమ్ము వట్టినాడు రామా రామా అడవి దారి వారన్నం ఎక్కకి కారణం దోత వారణం పెద్ద పుల్ల గడి పేరై ఉన్నది
గుడ్డెలు గడివి గుర్తు కలిగిన తాసనాగం మామూలు తలని మేలు కొనేటి అరణ్యం ఏరవచ్చురా వారణంబు వచ్చినాడు నారాదుడు నారదా నారదా అడవి దారి పట్టుకొని 12 ఆమడ దూరము తిరిగిందాన్ని ఆరణ్యంలో తిరగబట్టరా తండ్రి నారదా రాజరాజనర భూపతి మహారాజు ఆరణ్యం లోపల మరణటువంటి కనుకనేమి ఇక్కడ ఎవరన్నా దొరుకుతుండొచ్చా నీ ఆరణ్యంలో ఎట్లా తిరుగుని కానీ ఆ రండముల దగ్గర తిరిగేటి సంగతి మరటువంటి ఎండి కొండ కైలాసం మీద వేలేటి వాడు వాదబోలు శంకరుడు కళ్ళ దూసినాడే బల వైకుంఠము దాపల బ్రహ్మణం నటున్నవి ఎండి కొండ కైలాసము లోపల ఉన్న భగవంతుడు మైసాక్షి మండపము లోపల కూర్చున్న భగవంతుడు శంకరుడు ఒరే తమ్ముడా తమ్ముడా విష్ణుదేవా ఒరే తమ్ముడ బ్రహ్మదేవ ఒరే తమ్ముడా నానదోడు యొక్క మన ఎండి కొండ కైలాసం వచ్చినాడు తమ్ముడా వాని యొక్క చెల్లెలాగా ఏజి వచ్చేదాకా పూజలు కట్టుకోమన్నాము చెల్లెలగ్గం వేయలేక వారణం లోపల పిల్లగాని గురించి తిరుగుతుండరా ఒరి తమ్ములాలా బామ్మగారి వాడురా రాజనారదుడే ఏ ఊరు కల్లా ఏ పల్లె కల్లా పోయి ఒక పిల్లగాని యొక్క లెంకుకొని వస్తే చెల్లెలగ్గం వేసే తన తన దైవం అంత కరసైతుంది అంటుండు నారదుడే తమ్ముడా వానికి తగ్గ పని వెయ్యాలి తమ్ముడా విష్ణుదేవ బ్రహ్మదేవా ఎండికొండ కైలాసం లోపల ముగ్గురు మల్లదముల 3 పాలు పంచుకున్నమురా తమ్ములాలా జలవాన్ని యొక్క సృష్టించి అమృతము జీవగారం మోపేది శంకరుని వంతు కలిగింది రాసేదేమో బ్రహ్మదేవుని వంతు చూసి నివరణ చేసేది విష్ణుమూర్తి వంతే మన ముగ్గురు వల్ల తమ్ముల 3 యొక్క పాలు పెట్టుకున్నాము తమ్ముడా విష్ణుదేవ బ్రహ్మదేవా వారికి దాకా పని చేసి వద్దామని ఒక మేడి గట్టల మేఘరథం తయారు చేసిండ్రు ముగ్గురల్ల నమ్ములే అయ్యో ఏది విధంగా లక్కరథం లేపుతుంటే బోలశంకరుడే విష్ణుదేవుడు బ్రహ్మదేవుడి యొక్క లక్కరథము లోపల కృషుని యొక్క లక్కరథము లోపల కృషులరేమి రథం ఎట్లా లేపుతుండరా అయ్యా భగవంతుడు శంకరుడే అమ్మా అరే ముగ్గురు త్రిమూర్తులైనా మూలమైన దేవాదాలు మూలమైన దేవాదాలు త్రిమూర్తులైన మూలమైన దేవాదాలు త్రిమూర్తులైన మూలమైన దేవాదాలు మేడిగడ్డల మేఘారాధమే రథమెక్కినారే మేడిగడ్డల మేఘారాధమా వెక్కినారే మేడిగడ్డల మేఘారాధమా గగనమందు మేఘరాధము గగనమందు లేసినాదా అగరవంతో మేఘరాధము దేగరవంతో లేచినాదా గగనమందు మేఘరాధము గగనమందు లేసినాదా అగరవంతో మేఘరాధము జగడమంతో లేచినాదా పిల్లల్ని పల్లారాధమా మేఘరాధమే తిరుమల ఉన్నాదే ఆ మేఘరాధమే తెల్లనిదే పల్లారాధమే నల్లని మా పుల్లారాధము నడిచిపోతా ఉన్నాదేవి నల్లటి మా
పుల్ల రథము నడిచిపోతా ఉన్నాదేమి మయమయ్య మేఘరాతమా ఆ మేఘరాజావు మినవయ్య మేఘరాతమా మయమయ్య మేఘరాతమా ఓ మేఘరాజమే మొయ్యమయ్య మేఘరాతమా అలలలలలల ముగ్గురు త్రిమూర్తులైన విద్యల దూరది భీమసారి గట్టు కాకి కర్ర వలది కారణ ఉన్నది రాయమ్మ అడవి లోపల మేఘ రథమ తీర్చుండు శంకరా శంకరా అడవి లోపల యొక్క మేఘ రథం దించిన భగవంతుడు బోలా శంకరుడు నారదుడు ఎట్లా చూడాలి ఎట్లా యొక్క సృష్టించాలి అన్నాడు